జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరాకులతో ఫ్లవర్స్ చేద్దాం. ముందుగా ఇలా కొబ్బరాకుని ఒక 3 ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. 3 సమానంగా చేసుకుని ఒక ఆకుని మడిచి పట్టుకోవాలి. అలా పట్టుకున్న ఆకులోంచి ఇంకొక ఆకు మడిచి పట్టుకోవాలన్నమాట. అలా 1 by 1 3 పెట్టాలి. ఆ మూడింటిని ఒకే చోట మన వేలుతో కొంచెం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ మడిచిన ఆకు ఒక చివర తీసుకుని రెండింటి ఆకు మధ్యలోంచి ఆ చివర లాగాలన్నమాట. అలా 6 కొసలు వస్తాయి. 6 అలా లాగాలి. అలా లాగిన తర్వాత మనం వేలితో పెట్టుకున్న దగ్గరే కొంచెం పట్టుకుని అలాగా ఫ్లవర్ షేప్లోకి అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ మా అత్తగారు అల్లుతుంది. ఈ ఫ్లవర్ని ఉసిరికాయ ఫ్లవర్ అంటారన్నమాట. ఆ మోడల్ వస్తుంది ఉసిరికాయ షేప్లో. వైర్తో కూడా ఇది బుట్టలు అల్లుతారు. వైర్లతో కలర్స్గా భలేగా బుట్టలు అల్లేవారు. ఇవి షేప్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లవర్ షేప్ వస్తుంది. ఉసిరికాయ మోడల్ అంటారనమాట ఈ ఫ్లవర్ని. నెక్స్ట్ వచ్చి చిలక అల్లుతుంది అనమాట మా అత్తయ్య. ఒక ఆకు తీసుకుని ఇలా మడిచారు. నాకైతే రాదు, అందుకే నేను ఇంకేం చెప్పలేను. కాకపోతే కొంచెం ఆ చిలక ముట్టు అనేది కొంచెం పెద్దగా వచ్చింది, పొడవుగా వచ్చింది. అంటే చివరిని కొంచెం ఏదైనా రెడ్ కలర్ అయ్యి సరిపోతుంది. అలాగే ఉంటుంది. తోకను పైన ఎదుర కొంచెం సమానంగానే వస్తాయి. పైన ఇది షేప్ రావాలి, పంకా షేపు అని చూపించారనమాట. చేసి ఇలా రావాలి షేప్లు అని చెప్తున్నారు. నాకైతే రాదు, ఆవిడే చేశారు. ఇలా చేసిన చిలకల్ని ముందుగా చేసిన పెద్ద ఫ్లవర్ ఈనుపలకు గుచ్చానమాట. బాగుంది కదా, చాలా బాగుంది కదా, డెకరేషన్ లాగా. చిలకలు అనమాట, 2 పైకి 2 కిందకి అట్లా పెట్టాను. అవి ఫ్లవర్ అయితే నేను జడలో కూడా పెట్టుకున్నాను, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి పందిరికి డెకరేషన్గా కడతారు కదా, ఎక్కువగా అయితే టెంపుల్స్ దగ్గర కడతారు. ఇలాగా ఆకులు నేనే కట్ చేశాను. చాలా చిన్నగా కట్ చేసేసావు అని అన్నారు. కాకపోతే చిన్నగా కట్ చేస్తేనే ఈ ఇనుపలకి ఎక్కువ వస్తాయి, ఒక ఆకుకి ఎక్కువ వస్తాయి అన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్. జస్ట్ ఆకులు అలా వెనక్కి మడిచి జస్ట్ అలా ప్రెస్ చేయడమే, అలా ఉండిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఆవిడ అల్లిన చిన్న ఫ్లవరు, పెద్ద ఫ్లవరు, అలాగే జువ్వ. నెక్స్ట్ అనమాట, నేను చాలాసేపు నుంచి కష్టపడుతున్నానని ఏదో తయారు చేస్తానని చెప్పారు. అదేంటంటే వాచ్ అన్నమాట చేస్తున్నారు. ఇది అందరికీ వచ్చే ఉంటుంది. చిన్నప్పుడు బొమ్మలు చేసుకునేవారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలని అలా పెట్టుకుని ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అది వాచ్ అనమాట. వాచ్ తయారు చేస్తున్నారు. ఒక చిన్న ఆకు ముక్క తీసుకుని ఈ పెద్ద ఆకుకి మిడిల్లో పెట్టి ఇలా మడత పెట్టేసి ఆకులోంచి తీసి ఆగాలన్నమాట. కొంచెం ఎక్కువ వరుసలు వేసుకుంటే ఆ వాచ్ అనేది కొంచెం పెద్దగా గట్టిగా ఉంటుంది. ఇలా నా చేతికి అమర్చారు. పైన కొంచెం మిగిలిన ఆకుని కట్ చేసి ఇలా పైన టోపీ లెక్క తిప్పుతారనమాట. ఇది మన వాచ్. నెక్స్ట్ వెరీ బ్యూటిఫుల్, నాకు చాలా బాగా నచ్చిందనమాట. లుక్ లైక్ వావ్ అంటారు అందరూ. చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటో నేను చెప్పడం కన్నా మీరే చూసేయండి. ఆవిడైతే చేయడం ఈజీగానే చేశారు. నాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది, బట్ చాలా ఈజీగా చేశారు చూడండి లాస్ట్కి. నేనైతే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని. ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నేర్చుకో, నువ్వు కూడా వీడియో చూసైనా నేర్చుకో అని చెప్పింది నాకు మా అత్తగారు అయితే. సరే అండి, ఎలాగైతే చేసేసింది చూడండి. ఇప్పుడు సూపర్ ఉంటుంది. ఇది రింగ్ అనమాట. థ్యాంక్ యూ.